ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో దైవజనుడు ఇర్మియా ద్వారా దేవుడు ఈ యొక్క మాటలను తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి విషయాలు. ప్రియమైనటువంటి దైవజనమా, మరి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని గురించి ఉద్దేశించిన సంగతులు ఎంత మాత్రమును హానికరమైనవి కావనే కావు. ప్రస్తుతం మనకు దుఃఖకరంగా విశ్వాస జీవితంలో కనబడుతున్నప్పటికీ రాబో దినాల్లో అవి నీకు మేలుకరమైనటువంటివిగా కనబడుతుంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరుడైనటువంటి యోసేపు జీవితంలో మనం గమనించినప్పుడు యోసేపు తన తండ్రికి అనుకూలమైనటువంటి విధానంలో తాను నడుచుకుంటూ వచ్చినప్పటికీ యోసేపు జీవితంలో శ్రమలు, శోధనలు అనేటువంటివి ఏమాత్రం మినహాయింపు లేనే లేదు. యోసేపు ఎప్పుడైతే గుంటలో త్రోసివేయబడుతూ వచ్చినాడో అక్కడి నుంచి మరి ఇష్మాయిలులకు అమ్మబడుతూ వచ్చినాడు. అలాగున ఈ ఐగుప్తులో పొతిఫరింట్లో ఎన్నో రకాలైనటువంటి బాధలు, శ్రమలు, కష్టాల గుండా వెళ్తూ వచ్చినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశములు యోసేపు పట్ల ఏ మాత్రము కూడా ప్రక్కకు తొలగిపోలేదు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతుంటున్నావా? అయితే కృంగిపోక, నిరాశపడక, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తుంటున్నారు. మనకు ముందున్నటువంటి విశ్వాస యోధులను మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసం అనే ఈ పరుగు పందెంలో మన యొక్క పరుగును కడముట్టించాలని దేవుని యొక్క ఉద్దేశమైంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోసేపు వలె నీవు కూడా శ్రమను, బాధను, శోధనను అనుభవిస్తూ వెళ్తుంటున్నావా? నీవు నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవించినప్పటికీ ఎన్నో శోధనలు, పరిశోధనలు నీకు వస్తుంటున్నాయా? కృంగిపోక, నిరాశపడక ప్రభు వైపు చూచి ముందుకు సాగు. మన రక్షకుడైన యేసు ప్రభువారిని గురించి దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు నా ఉద్దేశములు నెరవేర్చువాడని ప్రభువుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభువారు పొందబోయే శిలువ మరణాన్ని గురించి దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. నిన్ను బట్టి అనేకులను దేవుడు దర్శించి తన ప్రేమను తెలియచేయాలని దేవుడు ఉద్దేశిస్తుంటున్నాడు. కనుక ఆయన ఉద్దేశములను మనం గుర్తెరిగిన వారమై ఆయన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు దేవునికి మహిమ కలిగించే వారంగా ఉంటాం.